నిశ్శబ్దం నిశ్శబ్దం, దయచేసి ఎవరు మాట్లాడద్దు. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కుదవరి సింహల మీద వరే పక్షులు పక్షులు పలుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత ఫలాన దేశపతి లింగా మా బట్ల భైరవుడా సదరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాజుల రూపంబు 8 నామర ఏక చిత్తారి గురువు చెన్నై తిరగటి తిరగయ్యా పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్ల తిరగని కన్నెర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా 12 హస్తాల పగరటి గంగా 9 హస్తాల దవకటి గంగా కసు గంగా అరడ గంగా రక్త గంగా నన్నపుల గంగా తేనుకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప బెల్లో ఉండే తెప్పల గంగా గంగను లేందే గడి ఆగలేం పరమేశ్వరుని క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరే జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమో లింగం కాడన గజలు దర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దసుకొని నచ్చిన చిత్రాల కానీ వేసుకొని 14 హస్తాలు ధరించిన మాంకాళి చిన్న ఈరభద్ర కమేష్ దేవ్ దూలురు లాచురు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాట విధి నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ పేటల మంగసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార జయించిన ఆనందిశ సత్యనారాయణ సాటిగా పలక దర్శన గరకల దేవిచ్చిన పుట్టినాడు నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కటన సకలం సదరు సబన నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది భాషన కమరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన పాలన బొంగరాన్న బొంగరం దాని బొడుగంటన మాదగింటి గూటాన నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకి ఒక రూపంబు నల్లబోషునంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మల క్షరణము 7 రక జలము యాకంగా ఉన్నాము తలమికి దండం పెట్టుకుని నా పేద గ్రామానికి వెళ్ళి విచారం. అమ్మా జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కులవర్ధమానమై కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. సంతోషంగా ఆనందంగా అందుకు నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించు. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా నన్నుడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి అమ్మా తల్లి, అందరూ బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలు ముఖ్యమైనవి నీ పూజకి.
ఈ పూజలో బోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు, మామూలు స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు, గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి బాలక. చాలా నా సంతోషం. వద్దకు వచ్చిన వాళ్ళకు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని, బాలులు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా సంతోషంగా అందుకునే వారం ప్రాణాలు